సుపరిపాలన 2 సంవత్సరాల అభివృద్ధి మరియు సంక్షేమం పైన ఏవైతే సెలబ్రేషన్స్ గవర్నమెంట్ చెప్పిందో వచ్చిన ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహిస్తాం. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు స్టార్ శ్రీనిధి Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో విజయోత్సవ సభ అనేది కూడా నిర్వహించబోతా ఉన్నారు. తెనాలి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా రేపు ఉదయం శనివారం ఉదయం 9:30 గంటల నుంచి భారీ బహిరంగ సభ అనేది కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి తెనాలి నియోజకవర్గంలో ఇటు జనసేన పార్టీ, అట్లాగే తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 పార్టీల ఆధ్వర్యంలో కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా ఈ బహిరంగ సభ అనేది కూడా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మార్కెట్ ఎదురుగా మున్సిపల్ కార్యాలయం ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీ సభావేదికను ఏర్పాటు చేసి ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి కూడా కార్యక్రమం ఏర్పాటు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇటు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అధికారులు అందరూ కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు ముఖ్యమైన నేతలు ఈ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, అట్లాగే తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ, అట్లాగే అధికార యంత్రాంగం మొత్తంగా కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి రేపు ఏ విధంగా సభ జరగబోతా ఉంది, ఎంతమంది హాజరయ్యే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు అనేది కూడా మనతో పాటు అధికారులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్ని గంటలకి మొదలవుతుంది సార్ ఈ సభ? ముఖ్య ఉద్దేశం ఏంటి? రేపు మార్నింగ్ మనకి ఇక్కడ టైం షెడ్యూల్ ఏంటంటే 9:30కి ప్లాంటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 10 o'clockకి సభ ఏర్పాటు చేసి ఒక గంటలో అంటే 11:30 కల్లా ఈ సభ కంప్లీట్ చేయాలనేటువంటిది మంత్రి గారి ఆలోచన. ఆ రకంగా తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అంటే ఎంతమంది జనం వచ్చే అవకాశం ఉంది? అట్లాగే అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన నేతలు ఎవరైనా వస్తున్నారా సార్? ఈరోజు మనకి ఈ సుపరిపాలన 2 సంవత్సరాల అభివృద్ధి మరియు సంక్షేమం పైన ఏవైతే సెలబ్రేషన్స్ గవర్నమెంట్ చెప్పిందో ఆ రకంగా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి అధికారులు అయినటువంటి ముఖ్యంగా డెవలప్మెంట్స్ పైన, ఆ తర్వాత సంక్షేమం పైన కొలకలూరు మరియు అట్ ద సేమ్ టైం మన కొల్లిపర మరియు తెనాలి మండలాలకు సంబంధించినటువంటి తహసీల్దార్స్ కావచ్చు, అలాగే మీ మున్సిపల్ కమిషనర్గా ఎంపీడీఓస్ ఇద్దరు ఉంటారు, అట్లాగే అదర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ కూడా అటెండ్ అవుతుంటారు. అట్లాగే పొలిటికల్గా మనకు ఉండేటువంటి కూటమి నేతలు ఎవరైతే ఉంటారో అందరూ కూడా అటెండ్ అవుతారు. దానికి తగ్గ పబ్లిక్ కూడా ఈ నియోజకవర్గం మొత్తం అంటే మన కొల్లిపర మండలం కానీ తెనాలి టౌన్ ఏదైతే ఉందో మేజర్గా 93rd తెనాలి టౌన్ కాబట్టి మేము 2,000 మంది వరకు మొబైలైజ్, అట్లాగే బయట నుండి కూడా ఒక 1000 మంది మండలాల నుంచి కూడా మొత్తం కలిపి ఒక 3,000 వరకు, అంటే 2,500 నుంచి 3,000 వరకు మీకు అకామిడేషన్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. సో అందరికీ కూడా తొందరగా అంటే బై 9:30 కల్లా వచ్చేలాగా మేము తగిన చర్యలు తీసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మనకి 8:45 నుండి 10 o'clock మధ్య ఈ గంట 15 నిమిషాలు, గంటన్నర కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం ముందు వచ్చిన వాళ్ళందరికీ కూడా. అట్లాగే నెక్స్ట్ గౌరవ మంత్రివర్యులు గారు వాళ్ళ యొక్క దీనితో ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే స్నాక్స్ అండ్ అదర్ అకామిడేషన్స్ అన్ని కూడా మున్సిపల్ తరఫున ఏర్పాటు చేస్తాం. ఇటు వేసవి కాలం నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా మీ తరఫున ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్? ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు టెంట్స్ అండ్ షేడ్ మొత్తం ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే వర్షం వచ్చినా కూడా మనకి తగిన చర్యలు తీసుకుంటున్నాము. అట్లాగే కూలర్స్ ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే డయాస్పై కూడా ఏసీస్ లాంటి ఏర్పాటు చేస్తున్నాం. అట్ ద సేమ్ టైము పబ్లిక్కి వాటర్ అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ, తర్వాత భోజనం కానీ అట్లా అన్నీ ఉన్నాయి. అలాగే అన్నా క్యాంటీన్ కూడా కొంచెం సపోర్ట్ తీసుకుంటున్నాం. అన్ని రకాలుగా వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా. అలాగే పార్కింగ్కి సంబంధించి కూడా కెనాల్ వెంబడి 2 places ఐడెంటిఫై చేస్తాం. ఒకటి అన్నా క్యాంటీన్ కింద ఉన్నటువంటి కెనాల్ రోడ్ అండ్ ఇటువైపు ఆపోజిట్ రోడ్, 2 కూడా బైక్స్కి. పాత మున్సిపల్ బిల్డింగ్ ఏదైతే లోపల ఖాళీ ప్లేస్ ఉందో అక్కడ ఆటోస్కి ఏర్పాటు చేస్తాం. బస్సెస్ ఏమైనా వస్తే అవి వైకుంఠపురము దగ్గర ఆన్ రోడ్ చూస్తాం, పోలీస్ పీపుల్తో కోఆర్డినేట్ చేసుకున్నాం. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తాం.
నిజంగా దాదాపుగా 2000 నుంచి 3000 మంది వరకు ప్రజలు ఈ సభ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టయితే కమిషనర్ గారు చెప్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ గారు అట్లాగే కొల్లిపర తహసీల్దార్ సిద్ధార్థ్ వీరందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడ ఏర్పాట్లు అనేవి కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎట్లా జరుగుతున్నాయి సార్ ఏర్పాట్లు? ఎంతమంది పబ్లిక్ మీటింగ్ రావచ్చు అనుకుంటున్నారు? ఏర్పాట్లన్నీ సవ్యంగా జరుగుతున్నాయండి. అబౌట్ మేము అంచనా వేస్తుంది 2500 నుంచి 3000 మందికి వస్తారని మాకు ఒక అంచనా ఉంది. ఏర్పాట్లన్నీ చక్కగా జరుగుతున్నాయి. ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది సార్ ఉదయం నుంచి? షెడ్యూల్ 9:30కి స్టార్ట్ అవుతుందంటే ఇందాక మన కమిషనర్ గారు చెప్పినట్టు 8:45 నుంచి 9:30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. మరి 9:30కి మొక్కలు నాటే ప్రోగ్రాం కూడా ఒకటి మన షెడ్యూల్లో ఉంది. 10 o'clock నుంచి 11 o'clock మనకి ఎంటైర్ ప్రోగ్రాము జరుగుతుంది. 11 తర్వాత నుంచి భోజనం ఏర్పాట్లు కూడా అరేంజ్ చేయబడ్డాయి. గౌరవనీయులైన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సారే భోజనం ఏర్పాట్లు చేశారు. అట్ అబౌట్ ఓవరాల్గా 1 o'clock లోపు ఎంటైర్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. పబ్లిక్ కొంతమందికే పరిమితం కాకుండా పబ్లిక్ మీరు ఇచ్చే సందేశం దీని గురించి ఎవరైనా రావచ్చు? ఎవరైనా రావచ్చండి. దీని ఉద్దేశం ఏంటంటే ఈ 2 సంవత్సరాలలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమం ఏమి జరిగిందో ప్రజలకు చెప్పే కార్యక్రమం ఇది. ఎవరైనా ఆల్వేస్ వెల్కమ్, అందరికీ వెల్కమ్. ఇంకా మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా ముఖ్యమైన నేతలు వచ్చే అవకాశం ఉంది? అందరూ మాకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే పెద్దలు అందరూ కూటమి నేతలు అందరూ వస్తారని మాకు సమాచారం ఉంది. మరి దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు మన హోస్ట్ ఏజెన్సీగా మున్సిపాలిటీ వారు మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో వ్యవహరిస్తూ ఉన్నారు. సో మేము ఎంతమంది వచ్చినా ఒక ట్రాఫిక్ పరంగా డిఎస్పీ గారితో కూడా మాట్లాడాం. పోలీస్ వైపు నుంచి అన్ని శాఖల అధికారులతో కూడా సమన్వయపరుచుకుంటూ ఏర్పాట్లు చక్కగా చేస్తున్నాం. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ని కూడా రిక్వెస్ట్ చేసాం. మరి ఇక్కడ వారికి సంబంధించిన ఒక చిన్న ఈ హెల్త్ ఇది కూడా కియోస్క్ లాగా పెట్టుకునే విధంగా ఒక క్యాంపు ఏర్పాటు చేసుకునే విధంగా కూడా రిక్వెస్ట్ చేసాం. ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహిస్తాం. ఖచ్చితంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ అనేది కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు మొత్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. తెనాలి నియోజకవర్గంలో కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్లయితే అధికారులు చెప్తా ఉన్నారు. ఉదయం 8:45 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో కూడా ఈ కార్యక్రమాలు అనేది కూడా మొదలవుతాయి. ఇటు చిన్నారులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంగా అనంతరం సభా వేదిక మీద మీటింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే విధంగా ఏర్పాట్లు చేసినట్లయితే చెప్తా ఉన్నారు. దాదాపు 2500 నుంచి 3000 మంది వరకు పబ్లిక్ ఈ కార్యక్రమానికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేసినట్లయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఒకసారి దృశ్యాల్లో కెమెరామెన్ సాయి చిత్రీకరిస్తున్నారు. ఈ దృశ్యాలు మొత్తంగా కూడా ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే చేపడతా ఉన్నారు. తెనాలి మార్కెట్ ఎదురుగా ఉన్నటువంటి అన్న క్యాంటీన్ దగ్గర ఈ సభావేదిక అనేది కూడా భారీ సభావేదిక అనేది కూడా ఏర్పాటు చేశారు. ఈ భారీ సభావేదిక నుంచే ఇటు మంత్రి నాదెండ్ల మనోహర్ అట్లాగే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి స్వయంగా ఫోన్ చేసి కార్యక్రమానికి రావాల్సిందిగా కూడా ఆహ్వానించినట్లయితే చెప్తా ఉన్నారు. అట్లాగే బీజేపీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఇటు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీల ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయోత్సవ సభ అనేది అయితే నిర్వహించబోతా ఉన్నారు. ఇటు మార్కెట్ దగ్గర మీరు చూడొచ్చు ఈ దృశ్యాల్లో భారీగా సభావేదిక నుంచి ఎదురుగా ఇటు తూర్పు ముఖంగా భారీ పురవేదిక వైపుకి పబ్లిక్ అందరూ కూడా కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. టెంట్లు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఐరన్ పోల్స్ ఇప్పటికే ఏర్పాటు చేశారు. అట్లాగే వేసవికాలం నేపథ్యంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూలర్లు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. దాదాపు 3000 వరకు కుర్చీలు మొత్తంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వచ్చిన ఈ సభా కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరూ కూడా ప్రశాంతంగా కూర్చొని ఈ కార్యక్రమాలను తిలకించే విధంగా అతిథుల ప్రసంగాలు వినే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏదైనా అనుకునే విధంగా వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లయితే అధికారులు చెప్తా ఉన్నారు. ఉదయం 8:45 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. అట్లాగే 9:30 దగ్గర నుంచి 10 దగ్గర నుంచి కూడా అధికారుల ప్రసంగాలు ఉంటాయి. ఈ సభావేదిక ద్వారా కూడా ముఖ్య అతిథులందరూ కూడా మాట్లాడతారు. ఆ మాట్లాడిన తర్వాత 11 11:30 గంటలకల్లా క్లోజ్ చేసేసి, ఎండ తీవ్రత ఎక్కువ కాకముందే క్లోజ్ చేసేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా వారందరికీ కూడా భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లయితే చెప్తా ఉన్నారు. దాదాపు 3000 మంది వస్తారు. ఆ 3000 మందికి కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలోనే ఆయన స్వయంగా అందరికీ కూడా భోజనాలు పెట్టి పంపించాలి అని చెప్పనైతే అధికారులకు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆ బాధ్యత అంతా కూడా ఆయనే తీసుకున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఖర్చుతోనే ఈ భోజనాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లయితే చెప్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మీటింగ్ విని చక్కగా భోజనం చేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళే విధంగా అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇటు తెనాలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం అనేది కూడా లీడ్ చేస్తూ ఉన్నారు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో. అట్లాగే మున్సిపాలిటీ, అట్లాగే రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని విభాగాల సమన్వయంతో
ఈ కార్యక్రమాన్ని కూడా భుజాన వేసుకొని పెద్ద ఎత్తున విజయవంతం చేసే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. 11-11:30 గంటల కల్లా కార్యక్రమం సభావేదిక మొత్తంగా కూడా మీటింగ్లు పూర్తవుతాయి. ఆ తర్వాత వచ్చిన అతిథులకి సత్కార కార్యక్రమం అనంతరం భోజనాల ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. దాదాపు 3,000 మంది వరకు ఈ కార్యక్రమానికి వచ్చే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ప్రజలకు చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి, ప్రజలకు అందించిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల గురించి వాటిని ప్రజలందరికీ వివరించే విధంగా ఈ విజయోత్సవ సభ అనేది కూడా నిర్వహిస్తున్నట్లయితే చెప్తా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి మార్కెట్ సెంటర్ నుంచి. సుపరిపాలన 2 సంవత్సరాల అభివృద్ధి మరియు సంక్షేమం పైన ఏవైతే సెలబ్రేషన్స్ గవర్నమెంట్ చెప్పిందో వచ్చిన ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహిస్తాం.